अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा हक़्क़ तुक़ातिहि वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून या अय्युहन्नासुत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ़्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसाअलून बिही वल अरहाम इन्नल्लाह कान अलैकुम रक़ीबा या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह वक़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अअमालकुम व यग़फ़िर लकुम ज़ुनूबकुम व मन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बी ज़िदनी इल्मा अल्लाहुम्मा रब्बी ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। अल्लाह యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను। శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను। వేదికను అలంకరించిన కృష్ణా జిల్లా జమియత్ అహ్లే హదీస్ బాధ్యులు, విజయవాడ పట్టణ జమియత్ అహ్లే హదీస్ బాధ్యులు, ఈ మస్జిద్ యొక్క బాధ్యులు, సోదర సోదరీమణులారా, ఈనాటి సమావేశంలో నా యొక్క అంశము ప్రస్తుత పరిస్థితులలో మన బాధ్యతలు. మనం చూస్తూ ఉన్నాం, దేశీయంగా అంతర్జాతీయంగా ముస్లిం సమాజం ఎదుట అనేక రకాలైన పెను సవాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ప్రియులారా। ప్రతిరోజు ఏదో ఒక చర్చ ఇస్లాం ధర్మము గురించి, ఒక పక్క ఒక అజాన్ గురించి చర్చ జరుగుతుంది, లేదంటే ఏదైనా మస్జిద్కు సంబంధించి చర్చ జరుగుతుంది, ముస్లింల యొక్క వేషధారణపై చర్చ జరుగుతుంది, ముస్లింలు తినే ఆహారపు అలవాట్లపై చర్చ జరుగుతుంది। ఏదో ఒక రకంగా చర్చ జరుగుతూ ముస్లిం సమాజములో ఒక రకమైన అభద్రతా భావాన్ని పెంపొందించే ప్రయత్నము జరుగుతూ ఉన్నది ప్రియులారా। మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి? అన్నింటికంటే మొదటి మాట ప్రియులారా, మనము ఏమాత్రము కంగారు పడక్కర్లేదు। ఎందుకంటే అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథములో తెలియజేస్తూ ఉన్నాడు, రోజులను అల్లాహ్ తాలా మానవుల మధ్య తిప్పుతూ ఉంటాడు। తిల్కల్ అయ్యాము నుదావిలుహా బైనన్నాస్, ప్రజల మధ్య రోజులు తిరుగుతూ ఉంటాయి, రోజులు మారుతూ ఉంటాయి ప్రియులారా। ఒక రాత్రి అవుతుంది, తిరిగి శుభోదయము కూడా జరుగుతుంది సోదరులారా। కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఓ ముస్లిం సమాజమా, మనం కంగారు పడకూడదు, బాధపడకూడదు, దుఃఖించకూడదు। అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల మనం నిరాశ చెందకూడదు। అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు, లా తక్నతూ మిర్ రహ్మతిల్లాహ్, మీరు అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల నిరాశ చెందకండి। అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల నిరాశ ఎవరు చెందుతారండి? అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల అవిశ్వాసి మాత్రమే నిరాశ చెందుతాడు ప్రియులారా। అల్లాహు అక్బర్। అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథములో తెలియజేస్తూ ఉన్నారు, ఫఇన్న మఅల్ ఉస్రి యుస్రా, ఇన్న మఅల్ ఉస్రి యుస్రా, నిశ్చయంగా కష్టముతో పాటు సుఖము ఉన్నది, కష్టముతో పాటు ఆనందము ఉన్నది। కాబట్టి ముస్లిం సమాజమా, ఈరోజు ఎలాంటి సవాళ్లను మనం ఎదుర్కొంటున్నామో ఈ సవాళ్ళు ఏమీ కాదు। సముద్రపు అలలు ఎంత ఎత్తుకు ఎగిసి పడినా అవి వెనక్కు వెళ్ళిపోతాయి ప్రియులారా। ఈరోజు ఎవరైతే కలలు కాస్తున్నారో ఇస్లాం లేని దేశాన్ని చూద్దామని, వారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయి। అల్లాహ్ తాలా
ఖురాన్ గ్రంథములో తెలియజేస్తూ ఉన్నారు. యురీదున అన్ యుత్ఫిఉ నూరల్లాహి బిఅఫ్వాహిహిం వయఅబల్లాహు ఇల్లా అన్ యుతిమ్మ నూరహు వలౌ కరిహల్ కాఫిరున్. వారు అల్లాహ్ యొక్క జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పివెయ్యాలనుకుంటున్నారు, కానీ అల్లాహ్ అలా కానివ్వడు. సత్య తిరస్కారులకు ఎంత అసహ్యకరమైనా సరే అల్లాహ్ తన జ్యోతిని పూర్తి చేసి తీరుతాడు ప్రియులారా. కాబట్టి నా సోదర సమాజమా, మరి ఈ సమయంలో మనము చేయాల్సిన పనులు ఏమిటి? నేను ముక్తసరి మాటలు ఇన్షా అల్లాహ్ మీ ముందుంచే ప్రయత్నము చేస్తాను. నేటి సమాజములో మనమంతా కలిసి ఎలాంటి బాధ్యతలను నిర్వర్తించవలసి ఉన్నది, ఎలాంటి బాధ్యతలను మనం నిర్వర్తిస్తే అల్లాహ్ తాలా యొక్క సహాయం మనకు వస్తుంది. అన్నింటికంటే మొదటి మాట ఏదైతే ఖుత్బాయే మస్నూనాలో ప్రతి ఖతీబ్, ప్రతి ప్రసంగికుడు ఒక వాక్యం చదువుతారండి. 33వ సూర అహ్జాబ్ వాక్యము సంఖ్య 71. అల్లాహ్ ఏమంటున్నారు? వమన్ యుతిఇల్లాహ వ రసూలహు ఫకద్ ఫాజ ఫౌజన్ అజీమా. అల్లాహ్ ఏమన్నారు ఖురాన్ గ్రంథములో? ఎవరైతే అల్లాహకు, అల్లాహ్ ప్రవక్తకు విధేయత చూపుతారో వారు వాస్తవమైన, స్పష్టమైన ఒక గొప్ప విజయాన్ని పొందుతారు అని అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశారు ప్రియులారా. కాబట్టి సోదర సమాజమా, ఈరోజు మనం విజయాన్ని కోరుకుంటున్నామా? అయితే సాఫల్యాన్ని కోరుకుంటున్నామా? అయితే మనకు కావాలి, మనం అల్లాహ్ యొక్క విధేయత చూపాలి, ప్రవక్త యొక్క విధేయత చూపాలి. అల్లాహ్ యొక్క విధేయతలో మొదటి మాట ప్రియులారా, తౌహీద్ను తెలుసుకోవాలి. అల్లాహ్ యొక్క ఏకత్వంపై దృఢంగా నిలబడాలి. షిర్క్ అనే చెడుకు మనం దూరమైపోవాలి. అప్పుడే ముస్లిం సమాజానికి అల్లాహ్ యొక్క సాఫల్యం లభిస్తుంది. మొహర్రం సంబంధించి మాటలు అవుతున్నాయి. ఏమండి ఓ ముస్లిం సమాజమా, ఇంకా ముస్లిం సమాజములో షిర్క్ నృత్యము చేస్తుంది ప్రియులారా. ఇంకా ముస్లింల యొక్క విశ్వాసాలు అంధవిశ్వాసాలలో ఉన్నాయి. ఇంకా మనం షిర్కును నమ్మే వారిలో ఉన్నాం. ప్రతిసారి నేను చెప్పే మాట, ఇంతవరకు ముస్లిం సమాజం ఇంకా మూఢనమ్మకాలపై, అపశకునాలపై, ఫలానా నక్షత్రాలపై, ఫలానా ముహూర్తాలపై, ఫలానా రోజులపై, ఫలానా సమయాలపై మనం నమ్మకం పెట్టుకొని కూర్చుంటే అల్లాహ్ సహాయము చేస్తాడా ప్రియులారా? ఇంకా ముస్లిం సమాజం షిరుకులో లేదు. చిన్న షిరుకులు మనం చేయటము లేదు. ప్రతిసారి చెప్పే మాట, అవే తావీజులు, అవే తాయెత్తులు, అవే నిమ్మకాయలు, అవే ఫలానా ఫలానా. నమ్మకం కలిగిలేమా? బయట కనిపిస్తాం సుబ్హానల్లా, తౌహీదుపై ఉన్నవారం. ఏవండి మనస్సులో కూడా తౌహీద్ అంత దృఢంగా ఉన్నదా? సుబ్హానల్లా. అల్లాహ్ తాలా ఇహ పరలోకాలలో మనకి సాఫల్యం ఎప్పుడు ప్రసాదిస్తాడు? ఇన్నల్లజీన ఖాలూ రబ్బునల్లాహు థుమ్మ ఇస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయికతు అల్లా తఖాఫూ వలా తహజను వఅబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కుంతుం తుఅదూన్. అల్లాహ్ అంటున్నారు, ఎవరైతే అల్లాహయే నా సృష్టికర్త అని పలికిన పిదప దానిపై స్థిరముగా నిలబడిపోతారు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కడగండ్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అల్లాహను విశ్వసించిన తరువాత అల్లాహ్తో పాటు ఎవరైతే షిర్కు చెయ్యరో, అల్లజీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్ ఉలాయిక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు, అల్లాహను విశ్వసించిన తరువాత ఎవరైతే విశ్వాసాన్ని షిర్కుతో కలగా పులగము చెయ్యరో, అది చిన్న షిర్క్ కానివ్వండి, పెద్ద షిర్క్ కానివ్వండి, షిర్క్ మన జీవితాల నుండి పూర్తిగా తొలగిపోతేనే అల్లాహ్ యొక్క సహాయం మనకు లభిస్తుంది ప్రియులారా. ఒక మాట చెప్పనా? మీరు అనుకుంటారేమో షిర్క్ చేస్తే నరకములోనే శిక్ష పడుతుంది. లేదు ప్రియులారా, మూసా అలైహిస్సలాం యొక్క జాతిని సంబోధిస్తూ అల్లాహ్ తాలా ఇస్రాయేలు ప్రజలకు తెలియజేశారు,
చేశాడు, మీరు షిర్క్ చేస్తే ప్రపంచములోనే మీకు శిక్ష పడుతుంది. అదేవిధంగా మనకు కూడా తెలియజేయటం జరుగుతుంది, మనము షిర్క్ చేసినట్లయితే ప్రపంచములోనే అల్లాహ్ తాలా మనపై చిన్న శిక్షలు పంపిస్తాడు. కాబట్టి తౌహీద్ నేర్చుకోండి. ఈరోజు మనం ప్రసంగాలు వింటూ ఉంటాం. ప్రతిసారి నేను చెప్పే మాట ప్రియులారా, ప్రసంగాల పరంపర బాగుంది. అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా నేను చాలా నిర్ద్వంద్వంగా పాక్షికంగా మాట్లాడితే గనక, నేను నిష్పక్షపాతంగా మాట్లాడితే ప్రసంగాలు వింటున్నాం. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ప్రసంగాలు విని 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 మన యొక్క గడ్డములో వెంట్రుకలు తెల్లబడిపోయాయి. నా ప్రశ్న ప్రియులారా, తౌహీద్ ఎంతవరకు నేర్చుకున్నాం? ఈరోజు ఇన్ని ఏళ్ల పాటు ప్రసంగాలు విన్నాం. అహ్లే హదీస్, నించుంటే ఖురాన్, కూర్చుంటే హదీస్, మాషాల్లా, ముబారక్, అల్హమ్దులిల్లా. కానీ ఈరోజు వరకు తౌహీద్, అల్లాహ్ యొక్క ఏకత్వం ఎన్ని రకాలు, మొదటి సఫ్ఫులో నించునే మన ముసల్లీలు, క్షమించండి ప్రియులారా బాధ కలిగితే, నేను బాధతో చెబుతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రసంగాల వరద ఉంది. మాషాల్లా ప్రసంగాలు జరుగుతున్నాయి. యూట్యూబ్లో కొడితే ప్రసంగం, ఫలానా ట్విట్టర్, ఏ సోషల్ మీడియా. కానీ మనం ఎంతవరకు అల్లాహ్ను గుర్తించాం? ప్రతిసారి నేను చెబుతున్నాను, తౌహీదే రుబూబియత్ మనం తెలుసుకున్నామా? తౌహీదే ఉలూహియా మనం తెలుసుకున్నామా? తౌహీదే అస్మా వ సిఫాత్ మనం తెలుసుకున్నామా? ప్రియులారా ఒక్కసారి చదవండి. అల్లాహు అక్బర్. మనము గనక అల్లాహ్ను గురించి పూర్తి జ్ఞానము తెలుసుకోకుండా, అల్లాహ్ను విశ్వసించవలసిన విధంగా విశ్వసించకుండా, ఒంటి కాలిపై 100 సంవత్సరాలు నమాజు చేసినా అల్లాహ్ స్వీకరించడు. సుబ్హానల్లాహ్. మొన్న కూడా చెప్పాను నేను, అనేక మంది ముస్లింలు మాషాల్లా 50 ఏళ్ల ముసల్లీలు ఇప్పటికీ కూడా అల్లాహ్ ఎక్కడున్నాడండి అంటే, అల్లాహ్ సర్వవ్యాప్తి చెప్పే ముస్లింలు ఉన్నారు. అల్లాహ్ తాలా అర్షుపై ఉన్నాడు. కానీ చాలామంది ముస్లింలు ఇంకా అల్లాహ్ ప్రతి చోట ఉన్నాడు అని చెప్పేవారు ఉన్నారు. చేతులెత్తండి, ఎంతమంది అల్లాహ్కి ఆకారం లేదు అంటే 90 మంది చేతులెత్తేస్తారు. అల్లాహ్కి ఆకారము లేదు. అల్లాహ్కి ఆకారం ఉంది ప్రియులారా. అల్లాహ్కి ముఖం ఉంది, అల్లాహ్కు చేతులున్నాయి, అల్లాహ్కు కాళ్ళున్నాయి. అల్లాహ్ ఆనందిస్తాడు, అల్లాహ్ నవ్వుతాడు, అల్లాహ్ సంతోషిస్తాడు. కానీ అల్లాహ్ ఎలా ఉన్నాడు ఎవరికి తెలియదు. అల్లాహ్ చెయ్యలా ఉంది ఎవరికి తెలియదు. మనం తౌహీద్నే తెలుసుకోలేదు. అల్లాహ్ సహాయం ఎక్కడ చేస్తాడు? కాబట్టి నేను ఈరోజు మిమ్మల్ని అర్థిస్తున్నాను ప్రియులారా. అరబీ రాదండి, ఉర్దూ రాదండి, కనీసం తెలుగు భాషలో సౌదీ అరేబియాలో ప్రపంచములో ఇప్పటి వరకు బ్రతికున్న మన యొక్క విద్వాంసులలో మహానుభావుడు ఫజిలతు షేఖ్ సాలిహ్ ఫౌజాన్ హఫిజహుల్లా ఒక పుస్తకం రచించారు, అకీదాయే తౌహీద్. ఆ పుస్తకం హైదరాబాద్ హదీస్ పబ్లికేషన్స్ వారు తెలుగులో దేవుని ఏకత్వం పేరుతో ప్రింట్ చేశారు. ఈ ఒక్క పుస్తకం తౌహీదు కొరకు ఇన్షాల్లా సాధారణ జనాలకి సరిపోతుంది. ప్రసంగాలు విందాం, దాని ద్వారా జ్ఞానము కూడా జీవితంలో తెచ్చే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎప్పటి వరకు మనం అల్లాహ్ను గుర్తించామో, ఎప్పటి వరకు అల్లాహ్ను పోల్చుకోమో, మన ఆరాధన అల్లాహ్ స్వీకరించడు. ప్రియ సోదర సమాజమా, అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గుర్తించండి, అప్పుడే అల్లాహ్ సహాయం మనకు లభిస్తుంది. ఇక రెండవ మాట ప్రియులారా, మొదటి మాట తౌహీదులోనికి ప్రవేశించండి, షిర్కు నుండి దూరం అయిపోండి. రెండవ మాట ప్రవక్త యొక్క విధేయత, ప్రవక్త చూపిన మార్గం. వ అన్న హాజా సిరాతీ ముస్తకీమా ఫత్తబియూహు వలా తత్తబియుస్ సుబుల ఫతఫర్రక బికుమ్ అన్ సబీలి జాలికుం వస్సాకుం బిహి లఅల్లకుం తత్తకున్. ఖురాన్ అంటుంది, ప్రవక్త అన్నారు, ఇది నా మార్గం, మీరు ఈ మార్గం వెంట వెళ్ళండి. మీరు ఈ మార్గం వెంట వెళ్ళితేనే మంచిది. ఈ మార్గాన్ని విడిచిపెడితే మీరు నా మార్గం నుండి పక్కకు వెళ్ళిపోతారు. ఈరోజు ఈ ముహర్రం నెలండి, ఏ ఖన్ దో ఖన్ ఫలానా ఇది అది ఎక్కడి నుంచి వచ్చింది? మనం ప్రవక్త విధానాన్ని విడిచిపెట్టడం వల్ల వచ్చింది. ప్రవక్త యొక్క విధానాన్ని విడిచిపెట్టి బిద్అత్లలో గనక మనం వెళ్ళిపోతే అల్లాహ్ సహాయం మనకు చెయ్యడు ప్రియులారా. కాబట్టి సూటిగా స్పష్టంగా ప్రవక్త ఎంత చెబితే అంతవరకు, ప్రవక్త ఏం చెప్తే ఆ మాట ఆచరించే ప్రయత్నం చెయ్యండి. ప్రవక్త విధేయత ఉందండి,
ఇది ప్రవక్త విధేయత మన వద్ద. అనేక మార్లు చెప్పాను నేను, ప్రవక్త విధేయత మన వద్ద లేదు, సహబాల వద్ద ఉండేది. ఈరోజు మనం ఏమంటాం? అల్లా సహాయం చేసేయాలండి, అల్లా సహాయం చేసేయాలి. కానీ సహబాల లాంటి ఈమాన్ మనలో ఉందా? ఎంతమంది వచ్చారండి హిజ్రత్ సమయంలో మక్కా నుండి మదీనాకు హిజ్రత్ సమయంలో 2 వచ్చారు. సుబ్హానల్లా. ఒక ప్రవక్త అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు. అదే హిజ్రత్ చేసిన 8 ఏళ్లకు మక్కా ఫతహ్ జరిగింది. 10,000 మంది సహబాలతో ప్రవక్త మక్కాను తిరిగి జయించగలిగారు. దేని వలన? సహబాలలో ఉన్న ప్రవక్త యొక్క విధేయత వల్ల. ప్రియులారా, జంగే బదర్ జరుగుతుంది. అవిశ్వాసులు 1000 మంది బయలుదేరారు, విశ్వాసులు 313 మంది. ప్రవక్తకి మనస్సులో ఎక్కడో కంగారు. అల్లాహ్ తాలా వాక్యం దింపాడు, ప్రవక్త నీకు విజయం వరిస్తుంది. అయినా ప్రవక్త వారు సహబాలను ప్రశ్నిస్తున్నారు. సహబాలు ఈ జంగే బదర్ పోరాటంలో ప్రవక్త వెంట నించుంటారా లేదా? హజరత్ అబూబకర్ను ప్రశ్నించారు. అబూబకర్ అస్-సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు, ప్రవక్త మేము మీ వెంట. హజరత్ ఉమర్ ఫారూక్తో ప్రశ్నించారు. హజరత్ ఉమర్ ఫారూక్ పలికారు, ప్రవక్త మేము మీ వెంట. హజరత్ మిగ్దాద్ వారిని ప్రశ్నించారు. హజరత్ మిగ్దాద్ వారు అన్నారు, ప్రవక్త మేము మీ వెంట. వీరు ముగ్గురు ఎవరండి? వీరు ముగ్గురు ముహాజిర్లు. ప్రియులారా, ఇక ప్రవక్తకు సహాయం కావాల్సింది ఎవరిది? అన్సారులది. ప్రవక్త వారు అన్సారీలలో ఒక సహబీ అయిన హజరత్ సఅద్ బిన్ ముఆజ్ వారితో అడిగారు, అయ్యా ఓ సఅద్ మీ అభిప్రాయం ఏమిటి? హజరత్ సఅద్ బిన్ ముఆజ్ అంటున్నారు, ఓ ప్రవక్త మేము మూసా జాతి వారి లాంటి వారం అనుకున్నారా? మూసా యొక్క జాతి ఏం చేసింది? మూసా ప్రవక్తతో వచ్చి చివర్లో చెప్పింది, మూసా నువ్వు నీ ప్రభు ఆ ఫిరౌన్తో పోరాటం చెయ్యండి, మేము కూర్చుంటాం. హజరతే సఅద్ బిన్ ముఆజ్ అన్నారు, ప్రవక్త మేము మూసా జాతి వారి లాంటి వారము కాదు. మీరు గనక మీ వెనకాతల మమ్మల్ని రమ్మని చెప్పి మీరు గనక సముద్రములో దూకమంటే మేమంతా మీ వెంట సముద్రములో దూకటానికి సిద్ధంగా ఉన్నాము. ఇది సహబాల విధేయత. ప్రియులారా, ఈరోజు ఏ విధేయత మన వద్ద ఉందండి? ప్రవక్త మాట సుబ్హానల్లా, ఎన్ని మాటలు! అల్లాహు అక్బర్. మన మెంబర్లు, మన ఖతీబులు ఎన్ని మాటలు ఆలోచిస్తున్నామా? హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త వారు జుమా రోజు ఖుతుబా ఇవ్వటానికి మింబర్ ఎక్కారు. మింబర్ ఎక్కిన తరువాత ఎవరో నించున్నారు, మస్జిద్లో ఎవరో నించున్నారు. ప్రవక్త మింబర్ ఎక్కిన తరువాత ఎవరో వ్యక్తి నించొని ఉంటే ప్రవక్త అంటున్నారు, నించున్న వ్యక్తితో ఇజ్లిసు కూర్చోండి, ఇజ్లిస్ కూర్చోనాయన. ప్రవక్త నించున్న వ్యక్తితో కూర్చో అంటున్నారు. అంతలో ప్రవక్త నోటి వెంట ఇజ్లిస్ కూర్చో అన్న పదం ఎప్పుడైతే బయటకి వస్తుందో అదే సమయంలో అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు మస్జిద్ యొక్క తలుపు వద్ద లోపలికి కాలు పెట్టబోతున్నారు. ఎప్పుడైతే మస్జిద్ లోపల కాలు పెట్టబోతున్నారో ప్రవక్త నోటి వెంట ఇజ్లిస్ కూర్చో అన్న పదం వినపడింది. ప్రవక్త ఎవరికి చెప్పారో తెలియదు, కానీ నా ప్రవక్త నోటి వెంట ఇజ్లిస్ అన్న పదం వినిపించింది. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు మస్జిద్ యొక్క తలుపు వద్ద కాలు లోపలికి పెడుతున్న స్థితిలోనే కింద కూర్చుండిపోయారు. ప్రియులారా, ప్రవక్త అన్నారు, ఓ అబ్దుల్లా నువ్వు లోపలికి రావయ్యా. సుబ్హానల్లా, ఇది సహబాల యొక్క విధేయత. ఈరోజు ఉదయం లెగిస్తే ప్రవక్త వీరాభిమాని అని చెప్పుకునే మనం ప్రవక్త వారి విధేయతలో ఎక్కడున్నాం? ఒక్కసారి క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. అల్లా మీకు నాకు ఆలోచించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఒక్క క్వశ్చన్ మార్క్ పెట్టండి. వారికి సహాయం అల్లా చేశాడు, దైవ దూతల్ని పంపించాడు అంటే వారి ఈమాన్ ఇది. ప్రియులారా, కాబట్టి అల్లా విధేయతతో సాఫల్యముంది, ప్రవక్త విధేయతతో సాఫల్యముంది. ఇక మూడవ మాట ప్రియులారా, జ్ఞానము నేర్చుకుంటేనే మనకు సాఫల్యముంది. ప్రియులారా, జ్ఞాన మైదానంలో ఎక్కడున్నామండి?
ప్రతి ప్రసంగం, ప్రతి ఖతీబ్, ప్రతి ప్రసంగికుడు ఒక హదీస్ మన ముందు ఉంచుతూనే ఉన్నారు. తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ఈరోజు మన మస్జిదులలో మక్తబులు నడుస్తున్నాయి. స్కూళ్లకు లక్షల రూపాయలు ఇచ్చి పిల్లలు పంపటానికి మనకు ఇంట్రెస్ట్ ఉంది. మస్జిదులో 0 రూపాయల ఫీజుతో మక్తబ్ నడిపిస్తే సమయం లేదు ప్రియులారా. మనం ఎటుపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఇదే ఇస్లామీయ జ్ఞానం ప్రియులారా. అల్లాహు అక్బర్. ముస్లిములను రాజులను చేసింది. యూదులన్నారు అరే పశువులను కాచుకునేవారు ఖైసరులు కూర్చునే సింహాసనాలపై కూర్చుంటున్నారు. ఏం కూర్చోబెట్టింది ప్రియులారా? ఇదే ఇస్లామీయ జ్ఞానం. ఏది జ్ఞానం? బాధ అనిపిస్తుందండి. చదవలేని వారు చదవలేదు, నేర్చుకోలేకపోతున్నారు. అరే నేర్చుకునే శక్తి ఉండి కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, జీవితాంతం ఒక జనాజా నమాజే చేయండి, ఇమాం గారు జహరీ చదవండి, మాకు దుఆ రాదు, జహరీ చదవండి. ఎప్పటి వరకు సుబ్హానల్లా నేర్చుకునే ప్రయత్నం చేశామా? సాధారణ మాట చెప్తున్నాను. మనం ఏంటంటే అలవాటు పడిపోయాం. నేర్చుకునే స్థితిలో ఎంతవరకు? అరే మన ముందు ఖురాన్ హదీస్కే ఘనత లేదే. ఏం గౌరవిస్తున్నాం హదీస్ని? హదీస్ అంటాం, గౌరవిస్తున్నామా? ఇమాం మాలిక్ రహిమహుల్లా మస్జిదే నబవీలో హదీస్ యొక్క దర్శిస్తున్నారు, హదీస్ బోధిస్తున్నారు. హదీసు బోధిస్తూ ఇమాం మాలిక్ రహిమహుల్లా యొక్క ముఖం 10 సార్లు చేంజ్ అయిపోయింది. హదీస్ చదువుతున్నారు, హదీస్ నేర్పుతూనే ఇమాం మాలిక్ రహిమహుల్లా యొక్క ముఖం 10 సార్లు మారిపోయింది. అంటే ముఖ వర్చస్సు, ముఖ కవలికలు మారిపోయాయి. కానీ ఒక్క హదీస్ కూడా ఇమాం మాలిక్ తప్పు చదవలేదు. పూర్తిగా హదీస్ యొక్క పాఠం బోధించారు. బోధించిన తరువాత శిష్యులు ప్రశ్నించారు, అయ్యా గురువుగారు, మీరు మాకు హదీసు బోధిస్తున్నప్పుడు మేము చూసాం మీ యొక్క ముఖం సుమారు 10 సార్లు మీ ముఖ కవలికలు మారిపోయాయి. ఇమాం మాలిక్ అన్నారు, నేను ఎప్పుడైతే మీకు హదీసు బోధిస్తున్నానో ఆ సమయంలో ఒక తేలు నన్ను 10 సార్లు క్రాటు వేసింది. నేను దాని యొక్క క్రాటు దెబ్బను భరించుకుంటాను అన్న బలముతో నేను కదలకుండా కూర్చోలేదు. ప్రవక్త వారి హదీసు చదువుతున్నాను అన్న గౌరవంతో హదీసుకు భంగం వాటిల్లకూడదు అని నన్ను నేను ఓదార్చుకున్నాను. ఇమాం మాలిక్ రహిమహుల్లా తెలియజేస్తున్నారు. ఈరోజు ఆ హదీస్ పట్ల మన ఘనత, మనం ఎంతవరకు సుబ్హానల్లాహ్ చదువుతున్నామా? రియాజు సాలిహీన్ మాషాల్లా ఎందుకు రాదండి? చదివితే మాకు రాదు. రియాజు సాలిహీన్ తెలుగులో 2 జిల్దులు వచ్చున్నాయి. బులూగుల్ మరామ్ హదీసు మకరందం 2 పుస్తకాలు వచ్చున్నాయి. మిష్కాతుల్ మసాబిహ్ తెలుగులో 2 పుస్తకాలు వచ్చున్నాయి. హదీసు మహితోక్తులు తెలుగులో 2 పుస్తకాలు వచ్చున్నాయి. చదివే ప్రయత్నం చేశామా ప్రియులారా? ఏమండి హదీస్ ఎక్కడో పెట్టండి, అల్హమ్దుల్లా ఉండది. కానీ ఖురాన్ గ్రంథం పట్ల మన శ్రద్ధ అల్లా ఎక్కడ సహాయం చేస్తాడండి? సౌదీ అరేబియాలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వయస్సు 12-13 సంవత్సరాలు. 12-13 సంవత్సరాలు ఆ అబ్బాయి వయస్సు. 2 కళ్ళు కనిపించవండి. 2 కళ్ళు కనిపించని అంధుడు. అతని వద్దకెళ్ళి ఒక వ్యక్తి చెప్తున్నాడు, నాయనా నీ జీవితంలో ఒకే ఒక్క అవకాశం అల్లా నీకు కల్పిస్తే, నీ జీవితంలో అల్లా ఒకే ఒక్కసారి అవకాశం కల్పించి నీకు కొన్ని నిమిషాల కోసం కంటిలో వెలుగును ప్రసాదిస్తే, ఒకే ఒక్క అవకాశం నీకు కంటి వెలుగును ప్రసాదిస్తే నువ్వు దేన్ని చూడాలనుకుంటున్నావు? అల్లాహు అక్బర్. ఆ అబ్బాయి అంటాడు, నా జీవితములో ఒకే ఒక్క అవకాశం నాకు కళ్ళలో కాంతి వస్తే నేను ఆ ఒక్క అవకాశములో అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ ఎలా ఉంటుందో చూస్తాను, తజ్వీద్ అంటే ఎలా ఉంటుందో చూస్తాను, సీన్ అన్న పదం ఎలా రాయబడి ఉంటుందో చూస్తాను. ఒక అందబాలుడు జీవితంలో ఒక్క అవకాశం నీకు కంటిలో వెలుగును ప్రసాదిస్తే 2 కళ్ళున్న మనం ఇంటికెళ్ళి చూడండి, ఖురాన్ మీద చెయ్యి పెట్టి చేతిలో మన
హస్తం గుర్తు మన ఇళ్లలో ఖురాన్పై పడుతుంది. ఎక్కడ అల్లాహ్ సహాయం? అల్లాహ్ మనందరికీ భాగ్యాన్ని ప్రసాదించుగాక. గ్రంథాన్ని చదివే మానవ జీవిత మనుగడకు ప్రాణం పోసింది ఈ ఖురాన్. ప్రియులారా, ఎక్కడున్నాం మనం కూర్చున్న వారంలో ఎంతమంది కనీసం మన జీవితాల్లో ఒక్కసారి అరబీ భాషలో ఖురాన్ పూర్తి చేసి ఉంటాం? గురువుగారు రాదు, పోనీ తెలుగులో తర్జుమా. అనేక మంది ఉంటారు, నేను కూడా ప్రశ్నించుకుంటాను. ఖురాన్, హదీస్, అహ్లే హదీస్, మాషా అల్లా, తబారక్ అల్లా, ముబారక్. కానీ ఒక్కసారి ఖురాన్ పూర్తి చేశామా? ఉదయం లెగిస్తే మనహజ్ సలఫ్ అంటాం, మాషా అల్లా, మనం మనహజ్ సలఫ్ పై ఉన్నాం. ఒక్కసారి ఖురాన్ యొక్క తర్జుమా ఎంతమంది చదివాం? ప్రశ్నించుకోండి. నేను ప్రశ్నించుకుంటున్నాను. ఒక్కసారి ఖురాన్ తర్జుమా అల్లాహ్ ఎక్కడ సాయం చేస్తాడు? మాషా అల్లా, చాలా మందిలో తపనుంది. దావా, ఉదయం లెగిస్తే దావా దావా దావా, దావత్ పని చేద్దాం. ఖురాన్ ఒక్కసారి చదివామా? ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది ప్రియులారా. కాబట్టి ప్రియ సోదర సమాజమా, ఈరోజు మన ముందు ఏదో అక్కర్లేదండి, ఏదో. అసలు మనం ఏం చేస్తున్నామంటే పరిష్కారాలు, ఇది పరిష్కారం, రోడ్డు ఎక్కడం పరిష్కారం, ఇదిగో ఇది పరిష్కారం, ఇదిగో ఈ ధర్నా పరిష్కారం. పరిష్కారాలన్నింటిలోకెల్లా గొప్ప పరిష్కారం అల్లాహ్తో మన సంబంధాన్ని దృఢపరుచుకోవటం. ఈ పరిష్కారాన్ని మనం మర్చిపోతున్నాం, వేరే పరిష్కారాలన్నీ వెతుకుతున్నాం ప్రియులారా. అల్లాహ్ ఎక్కడ సాయం చేస్తాడు? సుబ్హానల్లాహ్. ఒక్కసారి ఆలోచించండి. మదరసాల్లోకి వెళ్ళిపోండి, మదరసాల్లో చదువుకోండి. లేదు, మీ జీవితంలో మీకు అల్హమ్దులిల్లా అల్లాహ్ తాలా మదరసాకి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని ఇస్తే వెళ్ళండి. లేదు, మస్జిద్లో మక్తబ్ ఉంది. తల్లి తండ్రితో ప్రశ్నిస్తున్నాను, ₹1,00,000 పెట్టి స్కూల్ పంపిస్తాం, సంవత్సరానికి 50,000 ఫీజు కట్టకపోతే లోపలికి రానివ్వరు స్కూల్ వారు. అక్కడికి వెళ్ళి తల దించుకొని నించుంటాం, అయ్యా లోపలికి పంపించండి. మస్జిద్లో ఇమాం గారు, మస్జిద్ మేనేజ్మెంట్ ₹0 ఫీజుతో మక్తబ్ నడిపిస్తే ఎంతమంది పిల్లల్ని పంపుతున్నామండి? అల్లా అడగడా? మీకు ప్రాపంచిక చదువు సమాధిలో రక్షణ కల్పించదు ప్రియులారా. మస్జిదులో మీరు నేర్చుకున్న అలిఫ్ బా తా సా మీకు సమాధిలో రక్షణ కల్పిస్తుంది. ఎంతమంది తల్లి తండ్రి ప్రియులారా, మనం అల్లాహ్ సహాయం కోరుకుందా? బాగుంది. మనం మారుతున్నామా? మన ఆలోచన విధానం మారుతుందా? సుబ్హానల్లాహ్. ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్తే ప్రపంచం కూడా చదవండి. ఈరోజు ముస్లిం సమాజం ప్రపంచము కూడా చదవాలి ప్రియులారా. మన చరిత్ర మనకి తెలియదండి. ఈరోజు ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తాడు, ఏం చేశారయ్యా మీరు ప్రపంచానికి? తల గోక్కుంటాం, ఏం చేశాం మనం? ఒక్క నోబెల్ బహుమతి ముస్లింలకు రాలేదే. ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తాడు. ఈరోజు తల దించుకొని, అరే అయ్యా మన చరిత్ర స్వర్ణయుగంగా గడిచిందండి. ప్రపంచంలో మన చరిత్ర ఏంటి మనకు తెలీదు. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ఎవరు కనుగొన్నారు? మన పుస్తకాల్లో రాసి పెట్టేశాడు, విలియం హార్వే శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ కనుగొన్నాడు. తప్పుడు మాట సోదరులారా. ఇబ్నే నఫీస్ మీ శాస్త్రవేత్త రక్త ప్రసరణ వ్యవస్థ ప్రపంచానికి తెలియజేసిన వాడు. సుబ్హానల్లాహ్. ప్రపంచ పటం ఎవరు గీశారు? మన మస్తిష్కాల్లో పెట్టేశారు. కొలంబస్ అన్నవాడో వాస్కోడిగామ్ అన్నవాడో ఎవడో ప్రపంచం చుట్టూ తిరిగి పటాన్ని తయారు చేశాడు? లేదండి, మనవారు అల్ ఇద్రీసి అనే వ్యక్తి ప్రపంచంలో ఫస్ట్ ప్రపంచ పటాన్ని గీశారు ప్రియులారా. అల్లాహు అక్బర్. ఈరోజు ఆల్జీబ్రా అంటారు పిల్లలు, ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అంటారు. ఆల్జీబ్రా శాస్త్ర పితామహుడు అల్ ఖార్జ్మీ ఒక ముస్లిం ప్రియులారా. ఒక పుస్తకం రాశాడు, అల్ జబర్ వల్ ముకాబలా. ఆ పుస్తకం నుండే ఈరోజు అల్గారిథమ్స్ కానీ ఈరోజు మనకు మ్యాథమెటిక్స్ వచ్చింది. కెమెరా ఇబ్నుల్ హైసమ్ అనే ఒక ముస్లిం శాస్త్రవేత్త ఇరాకు జైలులో ఉండి కెమెరాను కనుక్కున్నాడు. సుబ్హానల్లా. ఇబ్నే సీనా వెన్నెముక సంబంధించిన శాస్త్రాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. మన చరిత్ర మనకు తెలియదు. సోదర సమాజమా, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇన్షాల్లా ఖచ్చితంగా మనం అభ్యసిద్దాం. దానితో ప్రపంచంలో అల్లాహ్ మీకు టాలెంట్ ఇచ్చాడు. ఈరోజు అవసరమండి, అవసరం. ఈరోజు ఎందులో ప్రపంచం ఏ డిపార్ట్మెంట్లో? మొన్న అడిగారు గురుగారు 3%. నేను గొప్పగా అనుకున్నాను. 3% ఏంటండి? ఈరోజు IAS IPS ఆఫీసర్లు ఎంత ముస్లిములు? 3%. డిపార్ట్మెంట్స్లో వెళ్ళాలి ప్రియులారా. అల్లాహ్ మనకి ఆ టాలెంట్ ఇస్తే మనం అల్హమ్దులిల్లా పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 మాటలు అయ్యాయి. మొదటి మాట చెప్పే ప్రయత్నం చేస్తారా? అల్లా విధేయత. రెండవ మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయత. మూడవ మాట జ్ఞానార్జన. నాలుగవ మాట దావత్.
ఈ రోజు వరకు కూడా మనకు అల్లాహ్ యొక్క సహాయం లభించే ఏకైక సాధనం దావత్. ప్రియులారా, ఇన్ తన్సురుల్లాహ యన్సురుకుం వయుసబ్బిత్ అక్దామకుం. ఏంటి? మీరు అల్లాహకు సహాయం చెయ్యండి, అల్లాహ్ మీకు సహాయం చేస్తాడు. అల్లాహకు సహాయం ఏంటండి? అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయటం. వల్తకుం మిన్కుం ఉమ్మా యదుఊన ఇలల్ ఖైర్ వయఅమురూన బిల్ మఅరూఫ్ వయన్హౌన అనిల్ మున్కర్ వఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. మీలో ఒక సంఘం ఇలా ఉండాలి, వారు ప్రజలను మంచి వైపునకు పిలవాలి, చెడు నుండి వారించాలి. అలాంటి వారే సాఫల్యం పొందుతారు. ఏదండి? ప్రతి ప్రోగ్రాంలో ప్రశ్నిస్తున్నాను నేను, దావత్ కోసం ఒక్కరోజు ఎప్పుడైనా బయలుదేరానా? మొన్న ఎక్కడో చెప్పాను, ఏంటి, మన షీబి అబీ తాలిబ్, మన సంఘటనలు చెప్పుకుంటాం, మనం ఏడుస్తుంటాం, ఓ ఈ సంఘటన నేనేం చేశాను. షీబి అబీ తాలిబులో ఇదే ఇస్లాం ధర్మం కోసం 3 ఏళ్ల పాటు సహబాలు ఏం తిన్నారు? ఇదే ఇస్లాం ధర్మం కోసం షీబి అబీ తాలిబులో 3 ఏళ్ల పాటు సహబాలు ఏం తిన్నారండి? ఆకులు తిని జీవితం గడిపారు. 3 ఏళ్ల పాటు సహబాలు ఆకులు తినటం వల్ల ఆ 3 ఏళ్ల పాటు సహబాలు ఆకులు తినే పశువులు ఎలాంటి మలాన్ని విసర్జిస్తాయో అలాంటి మలాన్ని 3 ఏళ్ళు సహబాలు విసర్జించారు. సుబ్హానల్లా. ఆలోచించండి. చెప్పుకోవటం వరకేనా? నేను ఒక్కరోజు అల్లాహ్ మార్గంలో జ్ఞానం నేర్చుకోవటానికి, జ్ఞానం పంచటానికి బయలుదేరానా? ఇది అల్లాహ్ మనపై పెట్టిన కుంతుం ఖైర ఉమ్మా. అల్లాహ్ తాలా మిమ్మల్ని ఉత్తమ సమాజం అన్నాడు. ప్రియులారా, కాబట్టి ఈ రోజు కూడా దావత్ అనే మైదానం హిక్మత్తో, జ్ఞానంతో, ఎలా పడితే అలా జ్ఞానము లేకుండా, విద్వాంసుల పర్యవేక్షణ లేకుండా ఈరోజు దావత్ పని చేస్తే అందులో చాలా లోటుపాట్లు వచ్చేస్తాయి. కాబట్టి ఒక షేఖ్ను పట్టుకోండి, ఒక ఆలింని పట్టుకోండి, అతని యొక్క పర్యవేక్షణలో దావత్ పని మీకు ఎంత అయితే అంత ఇన్షాల్లా తాలా మీరు చేసే ప్రయత్నము చేయండి. దావత్ పని ద్వారానే మనకు ఇన్షాల్లా సాఫల్యం లభిస్తుంది. ప్రియులారా, ఇంకాస్త ముందుకు వస్తే ఈరోజు ఈ కష్టాలకు, కడగండ్లకు ఒక కారణం చెప్పనా? హదీస్ వెలుగులో అబూ దావుద్ గ్రంథంలో హదీస్ వస్తుందండి. హజరతే సౌబాన్ రదియల్లాహు తాలా అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త ఏమన్నారు? ఇలాంటి కాలం రాబోతుంది, ఇలాంటి కాలం రాబోతుంది, ఏ విధంగానైతే ఆకలితో ఉన్నవారు వడ్డించిన విస్తరిపై విరుచుకుపడతారో, ఆకలితో ఉన్నవారు వడ్డించిన విస్తరిపై విరుచుకుపడతారో మీ శత్రువులు మీపై విరుచుకుపడతారు. ప్రవక్త, ఆ సమయంలో మా సంఖ్య తక్కువ ఉంటుందా? లేదు, మీ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మీ యొక్క స్థితి సముద్రపు నురగవలే మారిపోతుంది. సముద్రములో నీటిలో ఉన్న నురగకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. అల్లాహ్ వారి హృదయాల నుండి మీ పట్ల భయాన్ని తీసేస్తాడు. ప్రవక్త, ఎందుకు జరుగుతుంది? మాపై ఎందుకు శత్రువు పడతాడు? ప్రవక్త అన్నారు, మీ హృదయాలలో వహన్ చోటు చేసుకుంటుంది. ప్రవక్త, వహన్ అంటే ఏంటి? ప్రవక్త వారు అన్నారు, హుబ్బుద్దున్యా వకరాహియతుల్ మౌత్. మీలో ప్రాపంచిక ప్రేమ పెరిగిపోతుంది, మరణం అంటే భయం ప్రారంభమైపోతుంది. ఈరోజు చాలామంది అండి మరణం అంటేనే బకెట్తో స్నానం చేసుకుంటారు. ఇలాంటి మాట్లాడతారంటండి. మరణం గురించి రాదా మరణం? అల్లాహు అక్బర్. ఈరోజు మరణం గుర్తొస్తుందా ప్రియులారా? మరణం గుర్తుకు తెచ్చుకుంటున్నామా? జీవితంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నామా? అల్లాహ్. పెళ్లి కొడుకు నించున్నాడండి స్టేజ్ మీద, పెళ్లి కొడుకు స్టేజ్ మీద నించున్నాడు. ప్రజలు వచ్చి ఎవరైతే శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారో చేతులు కలిపి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతలోనే అతగాడు చెయ్యి అవతల వ్యక్తి చెయ్యి నుండి కిందకి జారుతుంది. అదే స్టేజ్ పై ఆ పెళ్లి కొడుకు కుప్ప కూలిపోతున్నాడు. ఏం జరిగింది? హార్ట్ అటాక్ వచ్చింది. పెళ్లి కొడుకు స్టేజ్ మీదే మరణించాడు. మరణం ప్రియులారా.
అంబులెన్స్ వెళ్తుంది ఒక వ్యక్తి ప్రాణం కాపాడటానికి. టోల్ గేట్ వద్ద ఉన్న సిబ్బంది అంబులెన్స్కు దారివ్వటానికి విపరీతమైన వేగంతో టోల్ గేట్ వద్ద బారికేట్లు తొలగిస్తున్నారు. ఇంతలో అంబులెన్స్ బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయి, వెనక్కి తిరుగుతుంది. 4 టోల్ గేట్ సిబ్బంది మరణం ప్రియులారా. సుబ్హానల్లాహ్. మొన్న అల్లాహు అక్బర్, ఒక్కసారి వినండి ఏ సమయంలో అల్లాహ్ ఖురాన్ గ్రంథములో అన్నాడు, వమా తద్రి నఫ్సుం మాజా తక్దిబు గదా వమా తద్రి నఫ్సుం బి అయ్యి అర్దిన్ తమూత్. మీలో ఎవరికి ఎప్పుడు ఎలా చావొస్తుంది. మన కాకినాడలో ముఅజ్జిన్ గారు, పాత ముఅజ్జిన్ గారు మస్జిద్కు వెళ్ళారు. మగ్రిబ్ నమాజ్ అయింది. మగ్రిబ్ తర్వాత సుబ్హానల్లా, మగ్రిబ్ తర్వాత బాత్రూమ్కు వెళ్ళాడు ప్రియులారా. ఇషా వరకు బయటకి రాలేకపోయాడు. ఇషాంకి వచ్చి బాత్రూంలోకి వెళ్ళాలనుకుంటున్న వ్యక్తి బాత్రూమ్ తలుపు కొడుతూ ఉన్నాడు, సమాధానం రావటం లేదు. బాత్రూమ్ తలుపు బ్రద్దలు గట్టి చూస్తే ముఅజ్జిన్ బాత్రూములో చనిపోయి కనిపించాడు ప్రియులారా. మరణం. అల్లాహు అక్బర్. మీకు మిమ్మల్ని నన్ను విడిచిపెడుతుందా ఈ మరణం? ఏం తయారు చేసుకున్నాం, రేపు చేద్దామండి. ఇంకా ముసలివారం అయిపోతే మసీదులో రైట్ సైడ్కి కుర్చీలు ఉంటాయి, లెఫ్ట్ రైట్ మా కోసమే, అవి టైం ఉంది. ఎప్పుడు మరణం ప్రియులారా? ఆలోచించామా? అనేక సార్లు చెప్పాను. ఒక నెల రోజుల క్రితం మొరాకో దేశంలో ఇమాం గారు జుమా ఖుత్బా ఇస్తున్నారు మింబరుపై. టాపిక్ ప్రవక్త వారి మరణం. ప్రవక్త వారి మరణం. ఇమాం గారు ప్రవక్త వారి మరణంపై ప్రసంగం చేస్తున్నారు, బాధపడుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన టాపిక్ మార్చి ఇమాం గారి నోటి వెంట వస్తుంది, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ఇమాం గారు మింబరు పైనే కుప్ప కూలిపోతున్నారు. మరణం ప్రియులారా. సుబ్హానల్లా. మదీనా యూనివర్సిటీలో ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు. వాళ్ళ భార్య ఇండియాలో ఉంటుంది. ప్రతిరోజు ఫజర్ తర్వాత భర్తకు ఫోన్ చేస్తుంది. నెల రోజుల క్రితం ఫోన్ చేసింది, భర్త సమాధానం ఇవ్వలేదు. పక్కింటి వారికి కబురు పంపించింది. పక్కింటి వారు వెళ్ళి చూశారు, బయట ఏసీ నడుస్తుంది, తలుపు కొడుతున్నారు, సమాధానం రావటం లేదు. పోలీస్ని పిలిపించారు. పోలీస్ వచ్చి తలుపు బ్రద్దలు కొట్టి లోపలికి వెళ్ళింది. లోపల పొయ్యి మీద పాలు ఉడుకుతున్నాయి టీ తాగటం కోసం. సోదరుడు ఫజర్ నమాజ్ చేసుకున్నాడు, ఇక పాలు ఉడుకుతున్నాయి, ఇక టీయో ఏదో తాగబోతున్నాడు. అదే జానిమాజ్ పై అల్లాహు అక్బర్ మరణించి కనిపించాడు ప్రియులారా. మరణం. మనం ఎక్కడ ఉన్నా ప్రియులారా ఈ మరణం మనల్ని విడిచిపెట్టదు. ఏం తయారు చేసుకున్నాం? ఆల్రెడీ మన కఫన్ మార్కెట్లో వచ్చింది. నా కఫన్ మార్కెట్లో వచ్చింది ప్రియులారా. ఏం తయారు చేసుకున్నాం? అల్లాహ్ వైపునకు మరలుతున్నామా? అల్లాహు అక్బర్. మనకి అల్లాహ్ సహాయం కావాలి. ఒక్కసారి ఆలోచిద్దాం. అల్లాహ్ మీకు నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ ప్రియులారా. అల్లాహు అక్బర్. మనం అల్లాహ్ వైపునకు మరలకుండా అల్లాహ్ సహాయము చెయ్యడు ప్రియులారా. అల్లాహ్ సహాయము చెయ్యడు. మనం మరలుతున్నామా? ఇమాం ఇబ్నే ఖయ్యిం రహిమహుల్లాహు తాలా తెలుపుతున్నారు ప్రియులారా, అల్లాహ్ దేన్ని కోరుకుంటున్నాడు మన నుండి? ఇమాం ఇబ్నే ఖయ్యిం రహిమహుల్లాహ్ తెలుపుతున్నారు, అల్లాహ్ మన నుండి దేన్ని కోరుకుంటున్నాడు? ఇమాం ఇబ్నే ఖయ్యిం అంటున్నారు, 7 సముద్రాలను సృష్టించినవాడు. అల్లాహ్ దేన్ని సృష్టించాడండి? 7 సముద్రాలను సృష్టించిన అల్లాహ్ మీ కంటి నుండి ఒక నీటి చుక్కను కోరుకుంటాడు. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. ఇమాం ఇబ్నే ఖయ్యిం రహిమహుల్లాహ్ మాట చూడండి. 7 సముద్రాలను సృష్టించిన అల్లాహ్ మీ కంటి నుండి కంటి చుక్కను, నీటి చుక్కను కోరుతున్నాడు. అయినా మన కళ్ళు పొడిబారిపోయాయి ప్రియులారా, నీరు బయటకి రావటం లేదు. సుబ్హానల్లాహ్. ఆలోచించండి ప్రియులారా. అల్లాహు అక్బర్. ప్రాపంచిక వ్యామోహం, మరణం అంటే భయం, ఇది మనకి ప్రపంచంలో సహాయాన్ని కల్పించలేదు. ఇంకాస్త ముందుకు వెళ్ళండి, నా సమయం కూడా అవుతూ ఉన్నది ప్రియులారా. అల్లాహ్ సహాయం రావాలంటే ఏం చేయాలి? అసలు శిక్ష ఎందుకు వస్తుందండి? అల్లా ఎందుకు పట్టుకుంటున్నాడు మనల్ని? ఖురాన్ చెప్తుంది 30వ సూర రూమ్ వాక్యం సంఖ్య 41. అల్లా ఏమన్నారు? జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహరి బిమా కసబత్ ఐదిన్ నాస్ లియుజీకహుం బఅదల్లజీ అమిలు లఅల్లహుం యర్జిఊన్. భూమిపై కానీ సముద్రములో కానీ కల్లోలం చెలరేగటానికి కారణం మీరు మీ చేజేతులా చేసుకున్న దాని ఫలితమే. మీరు పాపాలు విడిచిపెట్టకపోతే అల్లాహ్ సహాయం రాదు ప్రియులారా. కాబట్టి మనం ఏ పాపాలలో ఉన్నాం?
మీకు తెలుసు, నాకు తెలుసు. ఈరోజు ఏం చేస్తాం మనం? ఆత్మ ఏం చెప్తే వినే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఆత్మ చెప్పింది, అరే ఈ పని చేసేయి, అది హరామా, హలాలా, ధర్మసమ్మతమా, ధర్మ విరుద్ధమా? లేదు. మనం మన ఆత్మను కంట్రోల్లో పెట్టాలి. వలిమన్ ఖాఫ మకామ రబ్బిహి వనహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మఅవా. కానీ ఈరోజు మనం ఏమైపోయాం? నఫ్సు పూజారి. సలఫు సాలిహీన్ ఏం చేసేవారండి? సలఫు సాలిహీన్ ఏం చేసేవారు? తమ నఫ్స్ను కంట్రోల్లో తెచ్చేవారు. ఈరోజు మనం అందులో విఫలమైపోయాం ప్రియులారా. సలఫు సాలిహీన్ తమ నఫ్స్ను కంట్రోల్లోకి తీసుకువచ్చేవారు. చెప్పడం జరుగుతుంది, చిన్న ఒక మాట నసీహత్ కోసం. ఒక గురువు ఉండేవారట. ఆ గురువు గారు తన ఆత్మను అడిగారు, అరే ఈరోజు ఏం తింటావరా అని. ఆత్మ చెప్పింది, గురుగారు ఈ రోజు నేను చికెన్ 65 తింటాను. చెప్తుంది కదా, సాధారణంగా మనం తింటాం కదా. గురుగారు చికెన్ 65 వడ్డించారు, బాగా తిన్నారు. అతని ఆత్మే. రాత్రి అయ్యింది. రాత్రి అయిన వెంటనే గురుగారు ఏం చేస్తున్నారు? చలికాలంలో చల్లటి నీటిలో రగ్గును ముంచి రగ్గును తలపై కప్పుకుంటున్నారు, కొండెక్కుతున్నారు. ఆత్మ అడిగింది, గురువు ఎక్కడికి వెళ్తున్నారు? లేదు, నీ మాట విన్నాను కదా, నీకు చికెన్ 65 తినిపించాను కదా, ఇక అల్లాహను కూడా ఇష్టపెట్టాలి. ఏంటంటే రాత్రంతా ఈ చలిలో ఈ కొండ మీద కూర్చొని ఇషా నమాజ్ చేసి, తహజ్జుద్ చేసి, ఫజర్ చేసి కొండ కిందకి దిగాలి. రాత్రి ఇషా అయింది, తహజ్జుద్ అయ్యింది, ఫజర్ అయ్యింది. గురువుగారు కొండ దిగుతూ అడిగారు ఆత్మతో, ఈరోజు ఏం తింటావురా? అయ్యా గంజన్నం వేయండి, తినేస్తాను, నాకేమీ తినిపించి కొండ మీద కూర్చోబెట్టకండి, మీరేం చెప్తే అది వింటాను. ఆత్మ కంట్రోల్లోకి వచ్చింది. వచ్చేది ఈరోజు మనకి ఒక్కసారి ప్రశ్నించుకుని మనం తెచ్చుకుంటున్నామా కంట్రోల్లోనికి? సుబ్హానల్లా. ఎప్పుడైతే దాన్ని కంట్రోల్లోకి తెస్తామో మనం అల్లాహ్ వారమైపోతాం. అల్లాహ్ మనకు సహాయము చేస్తాడు ప్రియులారా. ఇంకాస్త ముందుకు పదండి. రెండు మాటలు ఉన్నాయి. నేటి సమాజంలో మనం చేయాల్సిన పని, ఒక ముఖ్యమైన పని ప్రియులారా, సంఘం యొక్క ఐకమత్యం. ఐకమత్యం ఉందా ప్రియులారా? ఇదే అల్లాహ్ మనకి ప్రసాదించాలి. అల్లాహ్ తాలా ఇదే మనకు ప్రసాదించాలి, సంఘంలో ఐకమత్యం ప్రియులారా. అల్లాహ్ ఖురాన్లో అన్నాడు, అతీఉల్లాహ వ రసూల వలా తనాజౌ ఫతఫ్షలు వతజహబ రీహుకుం వస్బిరు ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్. అల్లాహ్ అన్నాడు, ఓ ముస్లిములారా, అల్లాహకు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి, కలహాలకు గురి కాకండి. మీరు గనక కలహాలకు గురైతే మీ యొక్క శక్తి సన్నగిల్లుతుంది. డైరెక్ట్గా చెప్పాడు, మీ గాలి పోతుంది. హవా ఉఖరజత్ అంటారు కదా, మీ గాలి పోతుంది. వతజహబ రీహుకుం, మీరు ఏమీ లేకుండా అయిపోతారు. ఈరోజు మనం ముగ్గురు ఉంటే 2 గ్రూపులు మనకి ఉంది. మనం ముగ్గురం ఉంటే మనలో 2 గ్రూపులు. అల్లాహ్ సహాయం వస్తుందా? ఈరోజు ఇదే పెద్ద సమస్య ప్రియులారా. సఫ్లో నించుంటాను, పక్కవాడి భుజానికి భుజం తగిలిస్తాను, పక్కవాడి పాదానికి పాదం తగిలిస్తాను, కానీ మా ఇద్దరి హృదయం మాత్రం తగలదు. సలాం ఇక్కడి నుండి రాదు, కేవలం ఇక్కడి నుండి అస్సలాము అలైకుం వస్తుంది. అల్లాహ్ సహాయం చేస్తాడా? ఇమాం జహబీ రహిమహుల్లా సలఫు సాలిహీన్లో ఒక వ్యక్తి విషయాన్ని చెప్పారు. ఒక నాన్న ఉన్నాడు. నాన్న కొడుకులందరినీ పిలిచాడు. తన యొక్క మరణ శయ్యపై ఉన్న స్థితిలో చివరి రోజుల్లో తన వద్ద బాణం ఉంది, విల్లు, ధనస్సు. విల్లులో ఒక బాణాల కట్ట తీశాడు. ఒక బాణాల కట్ట, బాణాలన్నీ గట్టిగా ఒక తాడుతో కట్టున్నాయి. కొడుకులందరికి ఇచ్చాడు, నాన్న ఈ బాణాలు విరగ్గొట్టండి. కొడుకులందరూ బాణాల మూట కట్ట తీసుకున్నారు, విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. ఏ ఒక్క కొడుకు కూడా బాణాల కట్ట విరపలేకపోయాడు. తండ్రి తీసుకున్నాడు, దాని తాడు విప్పేశాడు, ఒక్కొక్క కొడుకు చేతిలో ఒక్కొక్క బాణం ఇచ్చాడు. నాన్న ఇప్పుడు విరగ్గొట్టండి. అందరూ సునాయాసంగా ఆ బాణాలు విరగ్గొట్టారు. తండ్రి చెప్పాడు, నేనున్నంత వరకు మిమ్మల్ని ఈ బాణాల కట్టవలే ఉంచాను, ఇలాగే ఉండండి. నేను చనిపోయిన తరువాత ఈ ముక్కలైపోతే మీరు బలహీనులైపోతారు. ఈరోజు ఓ సమాజమా వినండి, ఈరోజు మనకేంటంటే ఇఖ్లాస్ లోపం వల్ల మనం ముక్కలైపోతాం. అల్లాహ్ కోసం పని చేద్దాం అన్న తపనుంటే అందరం ఒక జెండా కిందకు వచ్చేస్తాం. నాకు పేరు రావాలి ఎప్పుడైతే వచ్చిందో శైతాన్ ఎంటర్ అయ్యాడు. అల్లాహ్ కోసం అభ్యర్థిస్తున్నాను ప్రియులారా, ముక్కలవ్వకుండా కలిసిమెలిసి ఉందాం ఇన్షాల్లా. ఇక చివరి మాట, ఈరోజు ఎవరికి భయపడేది లేదండి. ఎవడో వచ్చి నేర్పిస్తున్నాడు మాకు దేశ ప్రేమ ఫలానా. ఒక మాట వినండి, చివరి మాట. ఈరోజు సమాజంలో ఒక పరిస్థితి, ఎవ్వరికి భయపడేది లేదు. మీరు పుట్టక ముందే
ఈరోజు ఎవరైతే దేశభక్తి గురించి ముస్లింలను శంకిస్తున్నారో వారికి చెప్పే మాట, మీరు పుట్టక ముందే మా తాత ముత్తాతలు ఈ దేశ ప్రేమపై పిహెచ్డీలు చేస్తున్నారు. సుబ్హానల్లా, మీ యొక్క పుట్టుక అప్పటికి జరగలేదు, మా తాత ముత్తాతలు ఈ దేశ ప్రేమలో పిహెచ్డీలు చేస్తున్నారు. తారాచంద్ అనే చరిత్రకారుడు రాస్తాడు, భారతదేశ స్వాతంత్ర ఉద్యమములో ముస్లింల ప్రాణాల నజరానా 8 లక్షలు ప్రియులారా. ఎవడు మాకు నేర్పిస్తారా ప్రేమ? ఈరోజు చివరి మాటలు, భారతదేశములో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తొలి యుద్ధము చేసింది ముస్లిం బిడ్డ సిరాజుద్దౌలా ప్రియులారా. రెండవ పోరాటం చేసిన వాడు మీర్ ఖాసిం ప్రియులారా. మాకు నేర్పిస్తారా? ఈరోజు క్విట్ ఇండియా నినాదం ఉందండి. క్విట్ ఇండియా ఎవరు ప్రతిపాదించారని తెలుసా? చెప్పండి. క్విట్ ఇండియా, భారత స్వాతంత్ర ఉద్యమములో ఒక మహోన్నత పోరాటం క్విట్ ఇండియా, భారత్ ఛోడో ఆందోళన్ నినాదం ఇచ్చింది డాక్టర్ యూసుఫ్ మెహర్ అలీ, ఒక ముస్లిం ప్రియులారా. మనం ఎంతో ప్రేమతో జై హింద్ నినాదం చెప్తాము కదా, ఈరోజు లాక్కున్నారు జై హింద్, వాళ్ళది మాది కాదు. జై హింద్ నినాదాన్ని ప్రతిపాదించింది ఆబిద్ హుస్సేన్ సఫ్రానీ, ఒక ముస్లిం ప్రియులారా. అల్లాహు అక్బర్, ఒక్కొక్క మాట సుబ్హానల్లా చదవండి. టీపు సుల్తాన్ రహిమహుల్లా, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం మేము లక్షల ప్రాణాలు త్యాగం చేశాం. 1857 ప్రథమ స్వాతంత్ర ఉద్యమం మీరట్లో జరిగింది. ఎవరు ప్రారంభించారు? రాస్తారు మంగల్ పాండే మొదటి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రవేశపెట్టలేదు. ఎవరండి? బహదూర్ షా జఫర్ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించాడు. చదవండి మీ చరిత్ర. ఈరోజు మనం చదవలేకపోతున్నాం కాబట్టి అవతల వాడు మన దేశ ప్రేమ గురించి శంకిస్తే మనం నిశ్శబ్దంగా ఉంటున్నాం ప్రియులారా. గాంధీజీ, అల్లా రాసింది జరుగుతుంది. గాంధీజీ 1917లో బీహార్లో చంపారణ్లో రైతు పర్యటన కోసం వెళ్ళారు. నీలిమందు పోరాటంలో గాంధీజీకి వండిన అన్నంలో బ్రిటిష్ వారు ఏం చేశారు? విషం కలిపారు. సూప్ తయారు చేసి సూప్లో విషం కలిపారు. వంట మనిషి పేరేంటి? బతఖ్మియా అన్సారీతో చెప్పారు బ్రిటిష్ వారు, గాంధీజీకి వడ్డించే సూపులో విషం ఉంది అన్న మాట గాంధీకి చెబితే నీ ప్రాణం, నీ కుటుంబం సర్వనాశనం. బతఖ్మియా అన్సారీ భయపడలేదు. గాంధీజీ సూపు తాగడానికి ముందే గాంధీకి వెళ్ళి, మీరు త్రాగబోతున్న సూపులో బ్రిటిష్ వారు విషం కలిపారు, గాంధీకి ఆ మాట అందించింది 1917లో బతఖ్మియా అన్సారీ, ఒక ముస్లిం ప్రియులారా. ఎన్నెన్ని మాటలున్నాయి, ఈరోజు చరిత్ర మనకి తెలియదు ప్రియులారా. ఒక్కొక్క చరిత్ర పాఠం డాక్టర్ మౌలానా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ రహిమహుల్లా ఈ దేశ స్వాతంత్రము కోసం 14 సంవత్సరాలు జైల్లో జీవితం గడిపారు. ఎవరైనా ముస్లిం గుర్తు చేసుకుంటున్నాడా? ఈరోజు అందరూ మేమే చేశాం చెప్పుకునేవాడు. కాలాపాని తెలుసా? కాలాపాని శిక్ష ఈ దేశ స్వాతంత్ర ఉద్యమములో బ్రిటిష్ వారు స్వాతంత్ర ఉద్యమకారులకు విధించిన అత్యంత కష్టమైన శిక్ష కాలాపాని. అండమాన్ దీవులలో సెల్యులార్ జైలులో విపరీతమైన శిక్ష ప్రియులారా. ఒక మాట తెలుసా? ఈ దేశ స్వాతంత్ర ఉద్యమములో కాలాపాని శిక్షను పొందిన ప్రతి 100 మందిలో 95 మంది ముస్లింలు ప్రియులారా. మాకు నేర్పుతారా ఈ దేశ ప్రేమ గురించి? సుబ్హానల్లా, ఈరోజు ముస్లిం సమాజం కూర్చుంది నిశ్శబ్దంగా. చదివే జ్ఞానం ఉన్న నా సోదరుల చదవండి. తెలుగులో పుస్తకాలు ఉన్నాయి. సయ్యద్ నసీర్ అహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి రాశాడు మాషాల్లా మంచి పుస్తకాలు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమములో ముస్లింల పోరాటం వస్తుంది. స్వాతంత్ర ఉద్యమం ప్రపంచానికి తెలియజేయాలి. మనమేమీ తెలియకుండా నిశ్శబ్దంగా కూర్చుంటే మురిగేవాడు మురుగుతూ ఉంటాడు. వాడికి మనం విడిచిపెట్టేస్తాం. కానీ చెంపపట్టు సమాధానం కూడా ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ప్రియులారా. ఇవి నేటి పరిస్థితుల్లో మనకున్న బాధ్యతలు. కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నము చేశాను. అల్లాహ్ తాలా విన్న మాటలపై అందరికీ ఆచరించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆచరిస్తూ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.